హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో చూసిన వారందరూ ఒక లైక్ చేయండి. కొత్తగా విజిట్ లేనైతే సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, మనకు విజయవాడలోని ఎయిర్పోర్ట్‌లో మనకు ఉద్యోగుల నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఫస్ట్ మీకు ఇందులో 11 మంత్స్ అయితే ఇందులో ట్రైనింగ్ పీరియడ్ అయితే ఉంటుంది. ఇందులో మీకైతే 10,000 రూపీస్ స్టైఫండ్ అయితే ఇస్తారు. ఆ తర్వాత ఇక్కడ జాబ్ ప్రొఫైల్ గురించి ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఫస్ట్ ఇక్కడ ప్యాసింజర్ హ్యాండిలింగ్ ఎట్ టెర్మినల్ అండ్ గ్రౌండ్ హ్యాండిలింగ్ ఎట్ ర్యాంప్. ఇది వచ్చేసి చెక్ ఇన్ ప్యాసింజర్ అండ్ బ్యాగ్స్ అండ్ టికెట్ అండ్ రిజర్వేషన్స్. అంటే ఇప్పుడు మీరు బ్యాగ్స్ కానివ్వండి అండ్ రిజర్వేషన్ టికెట్స్ చెక్ చేయడం అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ ప్యాసింజర్ డాక్యుమెంట్ వెరిఫికేషన్స్, అంటే ప్యాసింజర్స్ ఎవరైతే ఉంటారో వారి డాక్యుమెంట్స్ అన్ని వెరిఫికేషన్స్ అవి అన్నీ చూసుకోవడం అయితే ఉంటుంది. నెక్స్ట్ రిజర్వేషన్స్ మేనేజ్మెంట్, రిజర్వేషన్స్ గురించి చూసుకోవాలి. తర్వాత కస్టమర్ సర్వీస్, అలాగే నెక్స్ట్ విఐపి గెస్ట్ హ్యాండిలింగ్. నెక్స్ట్ ఇక్కడ అప్లికేషన్ ప్రాసెస్ గురించి ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు అప్లై చేసిన తర్వాత వీరైతే ఇంటర్వ్యూ అయితే చేస్తారు. ఆ ఇంటర్వ్యూ ద్వారా అయితే దీన్ని సెలెక్షన్ అనేది చేసుకుంటారు. నెక్స్ట్ ఇక్కడ వర్క్ షెడ్యూల్ గురించి ఇక్కడ చూసుకున్నట్లయితే 6 డేస్ అయితే దీనికి వర్క్ చేయాల్సి అయితే ఉంటుంది. అండ్ 3 షిఫ్ట్స్ అయితే ఉంటాయి. దీనికి నైట్ షిఫ్ట్ కూడా ఉంటుంది. అలాగే నెక్స్ట్ ఇక్కడ సెలెక్షన్స్ గురించి ఇక్కడ చూసుకున్నట్లయితే సూటబుల్ క్యాండిడేట్స్ షార్ట్ లిస్ట్ అయితే చేస్తారు. ఈ షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత మీరైతే జాయిన్ చేయడం అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మీరు మీ యొక్క సర్టిఫికేట్స్కి అయితే ఇక్కడ కింద ఒక మెయిల్ ఐడి అయితే ఉంటుంది. ఆ మెయిల్ ఐడికి మీ యొక్క డాక్యుమెంట్స్ అన్నీ అయితే మీ యొక్క రెజ్యూమ్, మీ యొక్క డాక్యుమెంట్స్ అన్నీ ఈ యొక్క ఒక మెయిల్ అయితే ఉంటుంది. ఆ మెయిల్కు మీరు ఫార్వర్డ్ చేయాల్సి అయితే ఉంటుంది. అది కూడా మీకు 20 తారీఖు 9వ నెల 2024 తారీఖున ఇక్కడ మీకు ఒకటి కనిపిస్తుంది కదా, ఇక్కడ మెయిల్ ఐడి IRHRDSR@ ఇది ఉంది కదా, దీనికైతే మీరు ఫార్వర్డ్ చేయాల్సి అయితే ఉంటుంది ఈ యొక్క డీటెయిల్స్ అన్నీ. ఓకే ఫ్రెండ్స్, మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్. జై జవాన్, జై హింద్.